హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద బేసిక్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ పార్ట్ 6. ఈ సెషన్లో మనం ఏంటంటే లైక్ ప్రీవియస్ వీడియోస్ లిస్ట్ మీద కానీ అర్రేస్ మీద కానీ ఎలా వర్క్ ఆన్ చేయాలో చూసాం. అండ్ ఈ వీడియోలో ఏంటంటే సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఎలా ఒక లిస్ట్లో ఎలా కనుక్కోవాలి అండ్ పాజిటివ్ నంబర్స్ ఎలా కనుక్కోవాలి. అదే లిస్ట్లో నాకు నంబర్స్ ఉన్నాయంటే సెకండ్ హైయెస్ట్ ఎలా కనుక్కోవాలి అనేది సో ఈ వీడియో క్లియర్గా చూద్దాం విత్ కొన్ని లైక్ ఒకవేళ అదర్ మెథడ్స్ చాయిసెస్ ఏమైనా ఉన్నా కూడా ఎలా అప్రోచ్ అవ్వాలో చూద్దాం. సో దానికంటే ముందు ఐ షుడ్ నీడ్ టు టేక్ వన్ లిస్ట్ విచ్ ఇస్ లిస్ట్ 1 ఈక్వల్ ఐ జస్ట్ 4, 9, 8, 99. సో ఐ నీడ్ టు యూజ్ అ ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ లిస్ట్. లైక్ ఒక్కొక్క నెంబర్ని లూప్ చేసుకుంటూ రావాలి. దాని తర్వాత వచ్చిన ఒక్కొక్క నెంబర్ని నేను ఏం చేయాలంటే ఐ నీడ్ టు వెరిఫై వెదర్ ఇట్ విల్ బి డివిజిబుల్ బై like 2 or not. Then we can print that value is an even number. So it's easy thing. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక లిస్ట్ని తీసుకుందాం. లిస్ట్లో వాల్యూస్ అన్నీ స్టోర్ చేసాం. దాని తర్వాత లిస్ట్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని నేను ఐలోకి పంపించుకుంటూ వచ్చాను. సో నెక్స్ట్ ఏంటంటే ఐలో వచ్చిన ప్రతి వాల్యూని నేను 2తో డివైడ్ చేసి రిమైండర్ 0 అయిందా లేదా. సో 2తో డివైడ్ చేసి రిమైండర్ 0 అయింది అంటే ఇట్ ఈస్ అ ఈవెన్ నంబర్. సో దెన్ వీ కెన్ ఏబుల్ టు ప్రింట్ దట్ వాల్యూ అండ్ వీ కెన్ ప్రింట్ దట్ వాల్యూ 1 by 1. దిస్ ఈజ్ వన్ అప్రోచ్. ఒకవేళ మీరు ఇలా ప్రింట్ చేయాలి అనుకుంటే ఐ మీన్ ఈవెన్ నంబర్స్ ఈజీగా కనుక్కునే అప్రోచ్ ఏమైనా ఉందా అని అడిగితే ఇలా చెప్తాం. ఓకే, లేదా ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. అదేంటంటే బై యూజింగ్ ద లిస్ట్ కాంప్రహెన్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టుక్ ద సేమ్ లిస్ట్, సేమ్ ఇదే లిస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఆఫ్ స్క్వేర్ బ్రేసెస్లో ఎక్స్ ఇన్ ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ లిస్ట్ if x percentile double equals to 0. See, like I need to verify that. Like ఇక్కడ చూడండి, నేను స్టెప్ బై స్టెప్ రాసానా ఒక్కొక్క స్టెప్ అనేది లైక్ లూపింగ్ చేయడానికి. ఎందుకు ఫర్ లూప్ యూజ్ చేసామంటే దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ నాకు ఐటరేట్ అవుతూ రావాలి, ఐలో స్టోర్ అవ్వాలి. దాని తర్వాత ఐలో స్టోర్ అయిన ప్రతి దాన్ని డివైడ్ చేయాలి. డివైడ్ అయిన తర్వాత వాటిని ప్రింట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి మనం రాసిన 3 lines ఆఫ్ కోడ్ని ఒకే స్టేట్మెంట్లో రాసేస్తున్నాను. ఫర్ ఎక్స్ ఇన్ లిస్ట్, ఈ లిస్ట్లో ఉన్న ఒక్కొక్క వాల్యూ ఎక్స్లోకి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత ప్రతి వాల్యూని నేను ఏం చేయాలి, ఇప్పుడు 2తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేయాలి. సో 2తో డివైడ్ అయ్యేది ప్రతి ఒక్కటి కూడా నాకు ఈ లిస్ట్లోకి ఇన్సర్ట్ అవ్వాలి. ఇప్పుడు నీకు అవుట్పుట్ వచ్చేది ఏంటంటే వాల్యూ 248 వస్తుంది. కాకపోతే ఆ 248 అనేది లిస్ట్లో వస్తుంది. అబ్జర్వ్ చేయండి, వచ్చిందా. సో దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ మనము స్పెషల్గా ఒక లిస్ట్ని యూజ్ చేసుకొని చేయలేదు. ఇక్కడ ఏంటంటే మనం కావాల్సిన లిస్ట్ ఆఫ్ వాల్యూస్కి సంబంధించిన లాజిక్ అంతా కూడా ఇక్కడ రాసేసాను. రాసి ఇప్పుడు ఏదైతే మాకు వాల్యూస్ వస్తున్నాయో అవన్నీ ఈ స్క్వేర్ బ్రేసెస్లో ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ పాజిటివ్ నెంబర్స్. ఐ థింక్ లైక్ పాజిటివ్ నెంబర్స్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నా. సేమ్ అదే కాకుంటే ఫర్ ఐ ఇన్ LIS కాకుంటే మనకు పాజిటివ్ నెంబర్స్ లాజిక్ తెలియాలి ఏదన్నా కూడా. సో ఇఫ్ యూ నో ద లాజిక్ విల్ బి వెరీ సింపుల్ టు ఐ మీన్ నో అబౌట్ ఇట్. ఓకే, సో మనకు పాజిటివ్ నెంబర్స్ సంబంధించిన లాజిక్ ఏముంది అంటే లైక్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్. ఫస్ట్ ఈ లిస్ట్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని ఐటరేట్ చేసుకుంటూ ఐలో స్టోర్ చేసిన తర్వాత నాకు అది కండిషన్, నేను ఇచ్చిన కండిషన్కి అది సాటిస్ఫై అవుతుందా లేదా అంటే, సో నేను ఇచ్చిన వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0నా కాదా. గ్రేటర్ దాన్ 0 అయితే ఇట్ షుడ్ బి, సో ఇట్ విల్ బి యాజ్ యూజువల్ ద పాజిటివ్ వాల్యూ. ఇఫ్ ఐ కీప్ ద నెగిటివ్ వాల్యూస్ విచ్ ఇస్ -8 అండ్ -4 ఇట్ విల్ నాట్ బి అలౌడ్ అనమాట. అవి మాత్రం అలా అవ్వవు, రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా ప్రింట్ అయిపోతాయి. నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రింట్ ద సెకండ్ లార్జెస్ట్ నంబర్ ఇన్ ద లైక్ లిస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెకండ్ లార్జెస్ట్ నెంబర్ కనుక్కోవాలంటే వీ హ్యావ్ టు టేక్ వన్ లిస్ట్. ఒక లిస్ట్ తీసుకున్నాను, దానిలో సెకండ్ లార్జెస్ట్ ఏంటి ఎలిమెంట్ అంటే, సో యాజ్ యూజువల్లీ ఆఫ్టర్ ద 99 ద సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఈస్ 9. సో వీ నో ఇట్, మనకైతే తెలుసు. బట్ కోడ్ కూడా ఐడియా ఉందో లేదో మనం ఒక లైక్ లాజిక్ రూపంలో రాసామంటే ఇట్ డిస్ప్లేస్ ద అవుట్పుట్, అవునా. సో ఫస్ట్ దీన్ని ఆర్డర్లో మనం అసైన్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీనికి వాల్యూ నేను 90 ఇచ్చాను.
ఓకే. సో, దీనికి 100 ఇచ్చా. ఇప్పుడు చెప్పండి ఇదైతే ఆర్డర్‌లో ఉందా? లేదు. ఆర్డర్‌లో ఉంటేనే కదా మనం సెకండ్ హైయెస్ట్‌ని ఈజీగా కనుక్కోగలము. ఫస్ట్ నేను ఆర్డర్‌లో పెట్టడానికి ఏం చేస్తున్నానంటే లిస్ట్ డాట్ సార్ట్ ఇలా సార్ట్ చేసి పెడుతున్నా. సో, ఆఫ్టర్ ద సార్టింగ్ యూ హ్యావ్ టు లైక్ ఒకసారి ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఎల్ఐఎస్ జస్ట్ ప్రింట్ చేస్తున్నాను స్మాల్ టు బిగ్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయ్యాయా అప్పుడు మనకు ఈ ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉందో అదే కదా డిఫాల్ట్ ఎప్పుడు కూడా సెకండ్ హైయెస్ట్ వస్తుంది సో కాబట్టి యూ కెన్ టేక్ దిస్ ఇండెక్స్ పొజిషన్ యాజ్ -2 సో -2 ఇచ్చావంటే సో యాక్చువల్లీ -2 ఈజ్ దిస్ -1 ఈజ్ దిస్ అండ్ -2 ఈజ్ దిస్ అంటే ఇండెక్స్ పొజిషన్స్ అనేవి మనం స్టార్టింగ్ నుంచి తీసుకుంటే 0 నుండి స్టార్ట్ అవుతుంది అదే ఎండింగ్ నుంచి తీసుకున్నాం అనుకోండి -1 అండ్ -2 అంటే సెకండ్ హైయెస్ట్ వాల్యూస్ అనేవి నువ్వు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆఫ్టర్ ద 100 ద నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఇస్ 99 కాబట్టి సో ఇఫ్ యూ చేంజ్ ద values you get the second highest easily okay I think you got an idea about second largest number in a list then we have the another program which is to find we have to print the duplicate values in a list ఒక లిస్ట్ లో ఉన్న డూప్లికేట్ వాల్యూస్ ని మనం ప్రింట్ చేయాలంటే ఏంటి మెకానిజం ఓకే సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి లైక్ నేను చెప్పే లాజిక్స్ అనేవి మల్టిపుల్ వేస్ లో మీకు అప్రోచ్ ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ నేను నా దగ్గర మెయిన్ లిస్ట్ ఉంది నేను వేరే లిస్ట్లోకి నా డూప్లికేట్ వాల్యూస్ని ప్రింట్ చేయాలి అవునా సో దానికి నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ టేకింగ్ ద అనదర్ లిస్ట్ విచ్ ఈస్ ద లిస్ట్ 2 అని తీసుకున్నాను లిస్ట్ 2 ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రేసెస్ ఎంటీ తీసుకున్నాను అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు నాకు దీంట్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని నేను చెక్ చేయాలి యాక్చువల్లీ ఇక్కడ డూప్లికేట్స్ లేవు రైటా సో నాకు డూప్లికేట్స్ కావాలి కదా ఐఎమ్ కీపింగ్ ద డూప్లికేట్స్ హియర్ విచ్ ఇస్ అండ్ 3, 8 and comma 1 so these are all the values which I have in a list okay so then ఒక ఎంటీ లిస్ట్ ఒకటి తీసుకున్నాను ఇక్కడ ఉన్న ఒక్కొక్క వాల్యూ నేను ఐటరేట్ చేస్తున్నాను చూడండి ఫర్ ఎక్స్ ఇన్ ఎల్ఐఎస్ సో ఎల్ఐఎస్లో ఉన్న ఒక్కొక్క వాల్యూ నేను ఐటరేట్ చేసేసాను సో దాని తర్వాత ఐ నీడ్ టు వెరిఫై ద కండిషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు నేను పర్టికులర్ ఎలిమెంట్కి అంటే నాకు ఎక్స్లో ఒక్కొక్కటిగా ఇది ఐటరేట్ అవుతూ వాల్యూ స్టోర్ అవుతూ ఉంటుంది కదా ఎక్స్లోకి సో ప్రతి వాల్యూని దీని యొక్క కౌంట్ కనుక్కుంటే ఈజీగా మనము లైక్ అవి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి అంటే కౌంట్ అనేది మోర్ దాన్ 1 ఉంది అంటే సో దెన్ వీ కెన్ సే ఇట్స్ డూప్లికేట్ వాల్యూ ఇఫ్ ద కౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ ఓకే సో ఈక్వల్స్ టు 1 అంటే ఇట్స్ యూనిక్ వాల్యూ కదా సో గ్రేటర్ దాన్ 1 అయితే డూప్లికేట్ వాల్యూ అండ్ ఆల్సో నువ్వు ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ కూడా డూప్లికేట్స్ ఉండకూడదు సో ఇక్కడ ఆ వాల్యూ ఉండకూడదు మనం ఇన్సర్ట్ చేసిందని ఇవ్వాలి మీరు ఓకే సో ఎలా ఇస్తాము ఇఫ్ లిస్ట్ కౌంట్ కనుక్కోవాలి కదా లిస్ట్ డాట్ కౌంట్ ఆఫ్ ఎక్స్లో ఉన్న సో మనం కౌంట్ కనుక్కుంటున్నాం లిస్ట్ యూజ్ చేసుకొని కౌంట్ ఆఫ్ ఎక్స్లో వచ్చే ప్రతి వాల్యూకి కౌంట్ కనుక్కుంటున్నాం ఆ కౌంట్ ఏమవ్వాలి మనకు డూప్లికేట్ అవ్వాలంటే గ్రేటర్ దాన్ 1 అవ్వాలి అలాగే నువ్వు ఇచ్చే ఎక్స్ వాల్యూ అనేది నాట్ ఇన్ లిస్ట్ 2 సో లిస్ట్ 2లో అది ఉండకూడదు సో లిస్ట్ 2లో లేదు అంటే నువ్వు వెంటనే ఏం చేయొచ్చు దాంట్లోకి అపెండ్ చేయొచ్చా సో అలా అపెండ్ చేసి యూ కెన్ ఏబుల్ టు ప్రింట్ ద వాల్యూస్ ఇన్ 1 by 1 ఆ వాల్యూస్ అన్ని కూడా ఈజీగా ప్రింట్ చేయొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ గోస్ టు చెక్ హియర్ ఏం జరుగుతుందంటే సో లిస్ట్లో ఒక్కొక్క వాల్యూ అనేది ఎక్స్లోకి వెళ్తూ ఉంటుంది లిస్ట్ అంటే ఇది మెయిన్ లిస్ట్ ఓకే దాంట్లో ఉన్న వాల్యూ ఒక్కొక్కటిగా ఎక్స్లోకి వెళ్తూ ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు ఈ లిస్ట్ యూజ్ చేసి నేను కౌంట్ ఆఫ్ ఎక్స్ లైక్ ఇప్పుడు ఈ ఏదైతే ఇండివిజువల్ ఎలిమెంట్ ఉందో అది దీంట్లో ఎన్నిసార్లు రిపీట్ అయింది ఈ లిస్ట్లో ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది కౌంట్ యూజ్ చేస్తాం కదా ఆ కౌంట్ గ్రేటర్ దాన్ 1 అయింది అంటే వీ కెన్ ఈజీలీ సే దట్స్ ఇట్స్ హ్యావింగ్ మోర్ దాన్ 1 కౌంట్ ఎక్కువగా ఉంది సో వీ కెన్ సే ఇట్స్ డూప్లికేట్ వాల్యూస్ అండ్ ఎక్స్ నాట్ ఇన్ లిస్ట్ 2 సో మనం తీసుకున్న ఎక్స్ వాల్యూస్ అనేవి లిస్ట్ 2లో ఉండకూడదు సో ఈ లిస్ట్ 2లో ఉండకూడదు అండ్ అట్ ద సేమ్ టైం కౌంట్ అనేది 2 కంపల్సరీ ఉండాలి ఎందుకంటే డూప్లికేట్ వాల్యూస్ ఇవి ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటూ ఉన్నామంటే దెన్ నో నీడ్ వీ కాంట్ ఏబుల్ టు క్లియర్ ఇట్ వెదర్ దట్ లిస్ట్ అనేది ప్రతి దానికి ఎలిమెంట్స్ అనేవి రిపీటెడ్గా ఉన్నాయి అన్న క్లారిటీ అనేది రాదు సో కాబట్టి మనం ఇండివిజువల్గానే ఇక్కడ ఇచ్చేద్దాం ప్రింట్ లైక్ ఇన్సర్షన్ అంతా కూడా సో దాట్ నేను లిస్ట్ 2లోకి ఒకవేళ ఇక్కడ కండిషన్ వెరిఫై అయిందంటే అపెండ్ అయిపోవాలి కాబట్టి లిస్ట్ 2
డాట్ అప్ ఎండ్ ఆఫ్ ఎక్సెల్. సో ఇప్పుడు మనం ప్రింట్ చేయండి ఒకసారి. దెన్ యూ విల్ గెట్ ద క్లియర్ ఐడియా హౌ మెనీ like what are the duplicate values are present in this list. Yeah, that is all about like some of I mean basic programs by using the list. I think you got understood with the every program. So we will see the more interesting programs in the next session. If you like the video, do like, share and subscribe.